హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈ చెట్టు చూడండి. ఒక వీడియో చేశాను కదా, కాకర పూలులాగా పడ్డాయి. లాస్ట్ వరకు చూడండి. మధ్యలో ఒక విషయం చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే తీసుకున్నాను. 20 రూపాయలు. 4-5 మొక్కలు ఉన్నాయి. ఈ పిచ్చి మొక్కలాగా ఉందలే, వచ్చిద్దా సచ్చిద్దా అన్నట్టు పెట్టాను. అయినా వచ్చింది ఫ్రెండ్స్, బాగానే ఉన్నాయి. పూలు పడ్డాయి. పూలు పడి కా అది బంతి పూలు, కాకర బంతి పూలు అంటారు కదా, ఆ రకంలో అలా వచ్చింది. కానీ పూలు చూడటానికి మాత్రం బాగా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. హ్మ్, తను ఇచ్చేటప్పుడు ఏంటి, బెంగుళూరు గులాబీ అని ఇచ్చాడు. చూద్దామని తీసుకున్నాను. కానీ బెంగుళూరు గులాబీ అయితే కాదు. దాని పేరైతే నాకు తెలీదు. నేను ఇదే ఫస్ట్ టైం చూశాను. ఫస్ట్ టైం ఈ పూలని చూస్తున్నాను ఫ్రెండ్స్. మధ్యలో ఒక మాట చెప్తానన్నాను కదా, ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాలు అన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే సొంతోళ్ళు, అక్క చెల్లెలేంటి, అన్నదమ్ములేంటి, అసలు ఎవరికి వారే ఫ్రెండ్స్. ఒకళ్ళకొకళ్ళ సంబంధమే లేదు అన్నట్టు ఉంటున్నారు. ఒక్క పూట ఎళ్లి తింటున్నా ఏదో అయిపోయిద్దేమో మన ఆస్తి అంతా అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. కానీ ఎళ్ళాలన్నా చాలా బాధగా ఉంటది గదా, అలాగున్నప్పుడు. ఆళ్ళే ఒకటికి 4 ఫోన్‌లు చేస్తారు రారా అని. మనమేమో అక్కడ ఏదో ప్రేమ కారిపోతుందన్నట్టు ఎళ్తామనుకోండి. ఆ తర్వాత ఎందుకొస్తుందో ఏంటో, ఎందుకొస్తుందో అన్నట్టు ఆళ్ళు అదొక రకంగా ఫీల్ అవుతా ఉంటారు. అలాంటప్పుడు చాలా బాధేసిద్ది కదా! ఎందుకంటే చూడండి, ఈ పూలు అదిగో ఇలా వచ్చినియి ఫ్రెండ్స్. పూలు మాత్రం అదిగో ఇలాగ వచ్చేసినియి. కానీ చూడటానికి చాలా అందంగా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో. చెట్టు నిండా వచ్చినియి. నేను బయటికెళ్ళొచ్చేటప్పటికి పిల్లలు కోసేశారు ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది. అది అలాగుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. అక్కా, చెల్లెళ్ళు అసలు ఎవరికి ఎవరు సంబంధం లేకుండా ఉంటున్నారు. అది నిజమో కాదో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అసలు ఎందుకు ఇప్పుడు సొంతోళ్ళే బయటోళ్ళే బాగున్నట్టున్నారు. సొంతోళ్ళు లాగున్నారు ఫ్రెండ్. అవునా కాదా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా. బాయ్.